హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు టిఫిన్స్ చేశారా? ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బీరకాయ కర్రీ చేసినామండి. సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎలా చేయాలో, బట్ నేను ఎలా సింపుల్గా చేస్తానో ఇంట్లో చూడండి. ఫస్ట్ మనం ఆనియన్స్ ఇంకా బీరకాయ సన్నగా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఆయిల్ వేసుకొని చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా మినప్పప్పు వేసుకోండి. అవి కొంచెం మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు, లైట్ బ్రౌన్ అయ్యే వరకు పెట్టండి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి బీరకాయలు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అందులో వేసేసి కలిపేసేయండి. కలిపి ఒక 2 minutes అలా పెట్టి 2 minutes వదిలేయండి అలా. సో తర్వాత అందులో పసుపు, మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి కలిపి, ఉప్పు వేసాక కలిపి మూత పెట్టేసేయండి. తర్వాత ఇలా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత మళ్ళీ కలిపి అందులో కొద్దిగా కారం, కొత్తిమీర వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారం, కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 minutes వరకు అలానే ఉండనివ్వండి. మూత పెట్టేసి అలానే ఉంచండి. ఇప్పుడు మీరు మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి బీరకాయ కర్రీ. సో సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. త్వరగా కూడా అయిపోతుంది. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు తొందరగా చేసుకోవడానికి కూడా వీలవుతుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా బీరకాయ కర్రీ చేస్తారో కూడా చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి.